నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు ఫణి భాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఫణి గారు, ఇప్పటిదాకా నేను నా ఛానల్లో ఈ క్వశ్చన్ ఎవరిని అడగలేదండి. సో ఫస్ట్ టైం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అదేంటి అంటే యోగ కారణాల గురించి వింటూ ఉంటాం. ఈ యోగము కరణము ప్రతిరోజు కూడా యోగ కరణాలని బేస్ చేసుకుని కూడా ఈ పూజలు నిత్య అర్చనలో కూడా యోగ కరణాలని ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుంది కదండి. తిథి అలాగో యోగ కరణాలు కూడా ఉంటుంది కూడా అలాంటివి. అప్పుడు ఎవరైనా జన్మించినప్పుడు ఎవరు జన్మించినా, ఏ యోగంలో పుట్టినా, ఏ కారణంలో పుట్టినా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందండి? యోగవంతమైన యోగాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. యోగాలు ఎన్ని? 11 అండి. 11 యోగాలు, 27 కరణాలు. ఏవి యోగవంతమైనవి? ఏ యోగంలో పుడితే నిజంగా యోగం పట్టినట్టుగా భావించవచ్చు? ఇందులో యోగాల్లో జన్మిస్తేనని కాదు, యోగ కరణాలు కూడా పంచ అంగాల్లో 2 భాగాలు. చాలా మంది ఏంటంటే తిథి వారం నక్షత్రమే చూసుకుంటారు. తిథేశ్చ శ్రియం ఆప్రోతి వారాదాయుష్య వర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణైర్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం. ఈ 5 రకాలైనటువంటివి పంచ అంగములు. ఇప్పుడు నక్షత్రం మీరు అన్నట్టు సంకల్పంలో కూడా శుభయోగే శుభకరణే అని చెప్పేస్తారు. ప్రత్యేకించి కరణం యోగం చెప్పరు, ఎందుకంటే ఇవి కూడా తిథుల మీద ఆధారపడి ఉండేటువంటివే. మీరు అన్నట్టు 11 యోగాలలో ఈ 27 కరణాలలో కూడా మంచి చెడు ఉన్నాయి. ఇప్పుడు వ్యతిపాత యోగం ఉందనుకోండి. వ్యతిపాతము అంటే అది పితృ దేవతలకి సంబంధించినటువంటిది. అందుకనే మహాళయ పక్షాల్లో వ్యతిపాత మహాళయానికి చాలా ప్రాధాన్యత. అలాగే ప్రతి నెలలోనూ వ్యతిపాతం ఉండేటువంటి రోజున పంచాంగాల్లో శుభ కార్యక్రమాలు చెయ్యరు. అది ఈ మధ్యన రాస్తున్నారు. ఈ అవగాహన లేక చాలా మంది ఇది వరకు పంచాంగాలంటే చాలా అక్యురేట్ గా ఉండేవి. ఇప్పుడు ఎలా వచ్చాయంటే 12 దాటితే రోజు మారుతుంది కాబట్టి రహితం అవుతుంది అలా రాస్తున్నారు. కానీ నేను చూశాను పంచాంగాల్లో. అలా ఎలా ప్రామాణికం అవుతుంది? మన ధర్మం ఎలా ఒప్పుకుంటుంది దాన్ని? కానీ అలా రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సుప్రసిద్ధ పంచాంగ కర్తలు. ఈ రోజు నడుస్తుంది, వాళ్ళ హై సర్క్యులేషన్ నడుస్తుంది. అయితే ఉదయం వారహ, ఉదయం నుండి తర్వాత రోజు ఉదయం వరకు వారం. కానీ ఇంగ్లీష్ది వచ్చేసింది 12 దాటిపోతే బుధవారం కాదు గురువారం, అప్పుడు రహితం అవుతోందని రాస్తున్నారు. పంచాంగ శుద్ధిలో రహితం చాలా ప్రాముఖ్యత. సరే, ఇది తీసేసేయండి. శుభయోగే శుభకరణే ఇవి మనం చెప్తున్నాం కదా. వ్యతిపాతం అనేటువంటి యోగం ఆ రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ ఇప్పుడు ముహూర్తాలు రాస్తున్నారు. వ్యతిపాతంలో కూడా ముహూర్తాలు రాస్తున్నారు. మాకు బాగా అత్యంత ఆప్తులు మా కుటుంబ సభ్యులు ఒకరి వ్యతిపాత యోగం రోజున అన్నప్రాసన ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఆ అన్నప్రాసన రోజునే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అంత ప్రమాదకరమైనటువంటి యోగం అది. అలాగే ఈ యోగాలను దేనికి వాడేవారు అంటే యోగా ద్రోగ నివారణం. ఫలానా యోగంలో ఈ రోగం వచ్చింది, ఇది ఎంతకాలం ఉంటుంది, నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటుంది. నక్షత్ర చింతామణి అనేటువంటి గ్రంథంలో ఈ ఫలానా నక్షత్రంలో ఈ రోగం వచ్చినప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది, దీని తీవ్రత ఎంత, ఇది తగ్గుతుందా తగ్గదా, తగ్గాలి అంటే ఏం చేయాలి, ఏ శాంతి చేయాలి, ఇవన్నీ ఉంటాయి. యోగాన్ని బట్టి కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఈ యోగాన్ని, ఇప్పుడు కరణం ఉంది, భద్రకరణం అందరికీ తెలిసినటువంటిది. ఇది ఫెమిలియర్ గా మాట్లాడుకుంటే రాఖీ పౌర్ణమి రోజున భద్రకరణానికి సంబంధించినటువంటి విషయం వస్తుంది. వైధృతి యోగం, ఇది కూడా పేరు వినే ఉంటారు. ఎందుకు? వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి జన్మించినటువంటి తిథి దశమి తిథి రోజు మంగళవారం, పూర్వభాద్ర వైధృతి ఉన్నటువంటి రోజున పుట్టాడు అని మనకి ఆయా గ్రంథాల్లో హనుమంతుడికి సంబంధించినటువంటి పరాశర సంహిత ప్రత్యేకించి సంహిత గ్రంథాల్లో చెప్పారు. అలాగే జ్యోతిష్యం 3 రకాలుగా ఉంటుంది. స్కందత్రయాత్మకం శాస్త్రం 3. ఆద్య సిద్ధాంత సంయుకం, ద్వితీయ జాతక స్కంధం, తృతీయ సంహితాహుయం. మొదటిది ఏంటి అంటే ఆద్య సిద్ధాంత భాగ అంటే పంచాంగ గణితం, ముహూర్తాలు, తిథులు, వార నక్షత్రాలు, గణన, ఇవన్నీ. ద్వితీయ జాతక స్కంధం, జాతక భాగం, ఫలితాలు. ఈ 3వది చాలా తక్కువ మంది చదువుంటారు. సంహితలు అంటారు. సంహితలు దేనికి ఉపయోగపడతాయి? దీంట్లో నారద సంహిత ఉంటుంది, అలాగే ఈ గర్గ మహర్షి చెప్పినటువంటిది ఉంటుంది, పరాశర సంహితలు. ఇవన్నీ ఏంటి అంటే కొన్ని వాటిలో నిగూఢమైన రహస్యాలు ఉంటాయి. ఈ సంహిత బృహత్ సంహిత ప్రత్యేకమైనటువంటి గ్రంథం బృహత్ సంహిత. ఈ బృహత్ సంహిత గ్రంథాల్లో ఏముంటాయంటే దేశకాలమానాలకి సంబంధించినటువంటి శృంగాలు, ఉల్కాపాతాలు, గ్రహణాలు,
పరివేషణలు అవన్నీ సంహితలు. సంహితల్లో ఉంటాయి. అంటే పలానా ఖగోళంలో ఇది కనబడింది కాబట్టి దీనివల్ల దేశం మీద ఏ ఇంపాక్ట్ ఉంటుంది, Hmm. ఇవన్నీ సంహితల్లో ఉంటాయి. ఇదే చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు. Right. అయితే ఈ గ్రహణాలకి సంబంధించిన నియమాలు, ప్రతి గ్రహానికి గ్రహణం ఉంటుంది, అది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. Oh. కానీ సూర్యచంద్రులకు పట్టేది మనకి కనబడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటాం. Hmm. అలాగే ఈ యోగం, వైద్యుతి, ఇవన్నీ ఏంటంటే ఆయా మహానుభావులు జన్మించారు అనేటువంటి విషయానికి దీన్ని వాడతారు. Right. అలాగే భవ, బాలువ, ఇలా కీస్తుగ్నం, ఇవన్నీ కూడా ఏంటంటే యోగ కరణాల్లో Hmm. ఈ రోగం వచ్చినప్పుడు ఎంతవరకు తగ్గుతుంది, Hmm. అలాగే Calculations కి యోగాలు ఉపయోగపడతాయి. Hmm. అలాగే ఈ కరణాల్లో కరణైర్ కార్యసిద్ధిస్తూ కార్యసిద్ధి. Hmm. కలగాలి. చాలా మంది ఇప్పుడు అదే అడుగుతారు, Hmm. మేము ఏం రెమెడీ చేయాలంటే మా కార్యసిద్ధి కావాలి, Hmm. మేము అనుకున్న పని అయిపోవాలి, ఇంకా అది మా దగ్గర డబ్బులున్నా లేకపోయినా 15 లక్షల కారు కొనాలి, ₹1,00,00,000 విల్లా కొనాలి, మా దగ్గర డబ్బులు ఉండక్కర్లా, అదేమిటి? రెమెడీ ఎలా చేస్తే సాధ్యం? చాలు. రెమెడీ చేస్తే చాలు. మీకు ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. Right. మీకు ఇల్లు కట్టుకోవాలనుందా, Hmm. ఈ రెమెడీ చేయి, నీ దగ్గర డబ్బులు ఉండక్కర్లా, నువ్వు కష్టపడక్కర్లా, నువ్వు ఏమి అసలు ఇది చేయక్కర్లా. ఎంత క్రమశిక్షణ ఉంటే వాడు డబ్బు సంపాదిస్తాడు. Exactly. రెమెడీలు చేస్తే అసలు అవేం అక్కర్లా, డైరెక్ట్ కట్టేసుకుంటారు. మరి ఈ కరణాలు కార్యసిద్ధిని తెలియజేస్తాయి. పలానా కరణంలో నువ్వు ఈ పని చేయి, కార్యసిద్ధి కలుగుతుంది. అది ప్రతి జాతకులకి మారుతూ ఉంటుందండి, లేకపోతే అందరికీ ఒకేలా ఉంటుందా? కామన్ గా ఉంటుంది. కామన్ గా ఉంటుంది. అయితే Common గా. కార్యసిద్ధికి ప్రత్యేకించిన కారణం ఏంటి? అవేం లేవు ఇందులో, అదే వస్తున్నా. Hmm. ఇప్పుడు ఈ కరణాలు యోగాలు తిథిలాగా 24 గంటలు ఉండవు. మారు- ప్రతిపాతం గురించి అందరికీ Right. తెలిసిందే, ఆయుష్మాన్ గురించి తెలిసిందే. Hmm. ఇలా ఏంటంటే యోగాలకి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అవి కూడా తెలుసుకుంటే Yeah. దానికి సంబంధించి రీసెర్చ్ చేయగలిగితే దాంట్లో ఉన్నవి కూడా తెలుస్తాయి. డెఫినెట్లీ ఇది సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంశము, ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.